మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఉద్యోగం సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. 2020-21 ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో పోలీస్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లు తెరుచుకోవటం కష్టసాధ్యం కావచ్చు. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలనే సందిగ్ధతలో ఉన్నారు. ఈ తరుణంలో మిమ్మల్ని విజేతలుగా నిలపడానికి 2017 ఏపీఎస్ఐ మరియు 2019 తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ చే ఆన్లైన్ కోచింగ్ సిద్ధంగా ఉంది. ఆఫ్లైన్ క్లాసులకు దీటుగా ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ఫీజుతో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? ఆన్లైన్ కోచింగ్ లో చేరి ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనే మీ ఆశయాన్ని సాకారం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నవి. నేటి మీ నిర్ణయమే రేపటి మీ ఉద్యోగం. మా ఆన్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నిష్ణాతులైన అధ్యాపకులచే క్లాసుల నిర్వహణ, ప్రతిరోజు 4 గంటలు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ బోధన, ప్రతిరోజు డైలీ టెస్టులు, ప్రతి ఆదివారం వీక్లీ టెస్టులు మరియు కోచింగ్ పూర్తయిన తరువాత మోడల్ టెస్ట్ల నిర్వహణ. ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ ఇంటి వద్దకే పంపబడును. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు 9848256254 మరియు 9848136254. 13,000 మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కృషి అభినందనీయమని, నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉండటం మన అదృష్టమని, నిరుద్యోగులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న పేద విద్యార్థులకు కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ విశేష సేవలందిస్తుందని కొనియాడారు. ఈ 22 మంది పేద యువతులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను మంత్రి కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉచితంగా సేవలందిస్తున్న శ్యామ్ ను మంత్రి కన్నబాబు అభినందించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామీణ యువతకు ప్రత్యేకించి అమ్మాయిలకి విద్యార్థులకు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ స్టడీ మెటీరియల్స్ని ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నా చేతుల మీద వీళ్ళు శ్యామ్ గారు, అదేవిధంగా మన సిఐ గారు గోవిందరాజు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడ ఉండడం కాకినాడకి చాలా ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను. దాదాపు 13,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వారు సెలెక్ట్ అయ్యారు ఇప్పటివరకు పోలీసు ఉద్యోగాలకి. 80,000 మంది, 1,00,000 మంది కానిస్టేబుల్ ఉంటే 10% ఇవాళ ఇక్కడ చదువుకున్న విద్యార్థులే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ఇన్స్టిట్యూట్, ఇంకా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. పోలీసు ఉద్యోగం సాధించాలనుకునే విద్యార్థులకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే నెంబర్ 1 సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్కు సుస్వాగతం. నా పేరు కాంతారావు. నేను సివిల్ ఎస్ఐగా రిటైర్ అయ్యాను. నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ని. అలాగే 2000 ఇయర్ బ్రిస్బన్ ఆస్ట్రేలియాలో జరిగిన 14th వరల్డ్ వెటరన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇండియా తరపున 400 మీటర్స్ హడిల్స్, 110 మీటర్స్ హడిల్స్ ఈవెంట్లో పాల్గొని 6వ స్థానం సాధించినాను. అలాగే 11th ఏషియన్ వెటరన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇండియా తరపున పాల్గొని 400 మీటర్స్ హడిల్స్, 110 మీటర్స్ హడిల్స్ ఈవెంట్స్ నందు 2 గోల్డ్ మెడల్స్ మరియు 4x100 మీటర్ రిలేలో 1 సిల్వర్ మెడలు సాధించినాను. నా రిటైర్మెంట్ తర్వాత నా స్కిల్స్ వృధా కాకూడదని శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని వేల మంది విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాను. ఈ వీడియోలో మీకు అతి త్వరలో రాబోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు సెలక్షన్లో అతి ముఖ్యమైన
పిఎంటి పీఈటీ టెస్ట్కు ఏ విధంగా ప్రిపేర్ అయితే 100% విజయం సాధించవచ్చునో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నా సలహాలు సూచనలు పాటించండి. ఖచ్చితంగా మీ ఫిజికల్ ఈవెంట్స్లో సక్సెస్ అయి తీరుతారు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉండాలో, ఏ విధమైన ప్రణాళికతో సిద్ధం కావాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాము, చూడండి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పి ఫైర్ మరియు వార్డర్స్ మెన్ కేటగిరీ వారికి 167.6 సెంటీమీటర్ హైట్ ఉండాలా. చెస్ట్ విషయానికి వస్తే 86.3 సెంటీమీటర్స్ ఉండాలా. మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలా. అంటే దీంట్లో మీకు ఒక డౌట్ రావచ్చును, 86.3 సెంటీమీటర్స్ మాకు చెస్ట్ ఉంది కదా, ఎక్స్పెన్షన్ చేయకపోయినా పర్వాలేదు అనుకోవచ్చును. అలా కుదరదు. సపోజ్ మీకు 86.3 సెంటీమీటర్స్ చెస్ట్ ఉన్నట్లయితే 5 సెంటీమీటర్స్ తప్పనిసరిగా ఎక్స్పెన్షన్ చేయాలి. అంటే మీకు 91.3 సెంటీమీటర్స్ చెస్ట్ రావాలి. అప్పుడు అది మీరు అందరూ గమనించాలా. చాలామంది చెస్ట్ ఎక్స్పెన్షన్ చేయడం రాక చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. కానీ వాళ్ళకి చెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా చెస్ట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను, గమనించండి. ఊపిరి తీసుకున్నప్పుడు పూర్తిగా ఊపిరి వదిలి అప్పుడు ఒకేసారి చాలామంది ఈ విధంగా తీస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కు రంధ్రాలు 2 క్లోజ్ అయిపోయి ఊపిరి పీల్చుకోలేరు. అప్పుడు చెస్ట్ ఎక్స్పెన్షన్ అవ్వదు. అలా కాకుండా గ్రాడ్యువల్గా ఊపిరి తీసుకుని ఎక్కువసేపు ఉండాలి. పూర్తిగా ఊపిరి వదలాలా. స్లోగా తీసుకొని ఎక్కువ సేపు బిగబట్టి ఉంచాలి. అలా చేసినట్లయితే మీకు తప్పనిసరిగా 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువే ఎక్స్పెన్షన్ వస్తుంది. అలా కాకుండా ఒకేసారి అలా తీసినట్లయితే మీకు ఈ ముక్కు రంధ్రాలు 2 మూసుకుపోయి గాలి పీల్చలేరు. ఇది అందరూ గమనించాలి. నెక్స్ట్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి 152.5 సెంటీమీటర్ హైటు, 40 కేజెస్ బరువు కలిగి ఉండాలి. చాలామంది ముందే చూసుకోకుండా వస్తారు, 1 కేజీ 2 కేజెస్ సరిపోలేదని బాధపడుతుంటారు. అలా కాకుండా మీరు సెలక్షన్కి రాకముందే మీ యొక్క వెయిట్ని ఒకసారి చూసుకుంటే వెయిట్ ఈజీగా సరైన డైట్ తీసుకుంటే వెయిట్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అందరూ గమనించి ముందుగానే మీ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ని తప్పనిసరిగా చూసుకోవాలి. వార్డర్స్ మెన్ కేటగిరీ వాళ్ళకి 168 సెంటీమీటర్స్ హైటు, 87 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండి మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే ఎక్స్పెన్షన్తో కలిపి 87 సెంటీమీటర్స్ ఉండాలని దాని అర్థం. 87 సెంటీమీటర్స్ అంటే ఊపిరి పీల్చేటప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్తో కలిపి 87 సెంటీమీటర్స్ అని అర్థం అనమాట. నెక్స్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి గవర్నమెంట్ కొన్ని ప్రాంతాల వారికి హైట్ విషయంలోన ఏజ్ విషయంలోన రాయితీలు ఇచ్చింది. అది ఏ జిల్లాలో మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను, చూడండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఎస్టీ మరియు ఆదివాసీలకు కొన్ని సడలింపులు ఇచ్చారు. అవి మెన్ కేటగిరీకి అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉండొచ్చును, కానీ తక్కువ ఉండకూడదు. అలాగే 80 సెంటీమీటర్లు చెస్ట్ కలిగి ఉండాలా.
మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలా. అది ఉమెన్ కేటగిరీ వాళ్ళకైతే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలా. దానికంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. 150 సెంటీమీటర్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలా. అలాగే వెయిట్కి వస్తే 38 kgs వెయిట్ కలిగి ఉండాలా. వార్డర్స్ మెన్ కేటగిరీ వాళ్ళకి 164 సెంటీమీటర్స్ హైటు, 83 సెంటీమీటర్స్ చెస్ట్, మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్. అంటే అందరికీ కూడా ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ తప్పనిసరిగా ఉండాలి. ఉమెన్ కేటగిరీకి 153 సెంటీమీటర్స్ హైటు, 45.5 kgs వెయిట్ కలిగి ఉండాలి. వాళ్ళు కూడా సెలక్షన్కి వచ్చే ముందే ఒకసారి వారి యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్, హైటు, వెయిట్ చూసుకున్నట్లయితే, ఒకవేళ వెయిట్ తక్కువ ఉన్నట్లయితే దానికి తగ్గ డైట్ తీసుకుంటే వెయిట్ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈవెంట్లో ఎన్ని మార్కులు ఉండాలా అని మీకు చెప్తాను. 1600 మీటర్స్ రన్ మెన్ కేటగిరీ వారికి 8 minutes క్వాలిఫైయింగ్ టైము. అలాగే ఉమెన్ కేటగిరీ వారికి 10 minutes 30 seconds. దీంట్లో గవర్నమెంట్ ఒక రాయితీ ఇచ్చింది. ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రం 9 minutes 30 seconds పరిగెడితే సరిపోతుంది. అలాగే లాంగ్ జంప్ మెన్ కేటగిరీ వారికి 3.8 meters, ఉమెన్ కేటగిరీ వారికి 2.7 meters, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3.65 meters లాంగ్ జంప్ దూకి ఉండాలి. 100 meters రన్ మెన్ కేటగిరీ వారికి 15 seconds, ఉమెన్ కేటగిరీకి 18 seconds, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 16.5 seconds చేసి ఉండాలి. అయితే ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే, ఈ 3 ఈవెంట్లో తప్పనిసరిగా అందరూ 1600 మీటర్లు క్వాలిఫై అవ్వాలా. లాంగ్ జంపు 100 meters పరుగులో ఏదో ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ అలాగని మీరు ఏదో ఒక ఈవెంట్ మాత్రమే ప్రాక్టీస్ చేయొద్దు, 2 ఈవెంట్లు చేయాలి. ఈ పాయింట్లు ఈ 3 సివిల్ బార్డర్స్, ఫైర్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ వెళ్ళేవారికి క్వాలిఫైయింగ్ మాత్రం అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఏఆర్, ఏపీఎస్పీ, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్కు ఎన్ని ఈవెంట్లు క్వాలిఫై అవ్వాలి, ఎంతెంత టైం చేయాలి చెప్తాను. ఏఆర్, ఏపీఎస్పీ, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్లు తప్పనిసరిగా 3 ఈవెంట్లకు 3 ఈవెంట్లు క్వాలిఫై అవ్వాలి. అది 100 meters మెన్ అయితే 15 seconds చేయాలి, ఉమెన్ అయితే 18 seconds చేయాలి, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 16.5 seconds చేయాలి. అదే 1600 metersలో మెన్కు 8 minutes, ఉమెన్కు 10.30 seconds, ఎక్స్ సర్వీస్ మెన్కు 9.30 seconds టైము చేయాలి. అదే లాంగ్ జంప్లో మెన్కు 3.80 meters, ఉమెన్కు 2.75 meters, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3.65 meters చేయాలి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 3 ఈవెంట్స్ తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి. 1600 metersకు మ్యాక్సిమం మార్క్స్ చేసినట్లయితే 40 మార్కులు, 100 metersకు 30 మార్కులు, లాంగ్ జంప్కు 30 మార్కులు, టోటల్ 100 మార్క్స్ ఫిజికల్ ఈవెంట్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఐ, కానిస్టేబుల్స్కు ఫిజికల్ ఈవెంట్స్లో ఏ ఈవెంట్లో ఎంత టైం చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి, అలాగే లాంగ్ జంప్లో ఎంత దూరం దూకితే మీకు ఎన్ని మార్కులు వస్తాయి చెప్తాను. ఈ గ్రాడ్యుయేషన్ టేబుల్లో ఉంది. ఈ టేబుల్ ప్రకారము ఒకసారి మీకు
చెప్తాను. 100 మీటర్స్కి వస్తే 15 సెకండ్స్ మెన్ చేసినట్లయితే క్వాలిఫైయింగ్ 10 మార్కులు మాత్రమే పడతాయి. అదేవిధంగా 14.5 చేసినట్లయితే 11 మార్కులు, హయ్యెస్ట్ మార్కులు 30 మార్కులు. 10.5 కంటే తక్కువ చేస్తే 30 మార్కులు పడతాయి. మీరు గమనించవలసింది ఏంటంటే ఎక్కువ మంది 12 సెకండ్ వరకు చేయగలరు. కాబట్టి 20 మార్కులు మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. సర్వసాధారణంగా ఒక నేషనల్ స్టాండర్డ్ అథ్లెట్ అయితే మాత్రం 10.5 సెకండ్స్ కంటే తక్కువ చేయగలడు. మిగతా వాళ్ళు మీరు సరైన షెడ్యూల్ ప్రకారం వర్కౌట్ చేసినట్లయితే 21 మార్కులు సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్కి వస్తే మినిమం 10 మార్క్స్, అంటే 380 మీటర్స్ దూకినట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ 10 మార్క్సే మీకు వస్తాయి. దానికంటే ఎంత ఎక్కువ దూరం దూకితే మార్కులు ఎక్కువగా వస్తాయి. అదే రన్నింగ్లో వస్తే తక్కువ టైంలో చేస్తే ఎక్కువ మార్కులు, జంప్స్ విషయంలో త్రోస్ విషయంలో అయితే ఎక్కువ దూరం ఇస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. అదేవిధంగా 1600 మీటర్స్ రన్నింగ్ విషయానికి వస్తే మీకు 8 మినిట్స్ పరిగెత్తినట్లయితే 15 మార్కులు వస్తాయి, అది క్వాలిఫైయింగ్ మార్కు. అదేవిధంగా 7:30 ఇంకా తక్కువ పరిగెట్టినట్లయితే ఎక్కువ మార్కులు వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ 40 మార్కులు. మొత్తం 3 ఈవెంట్లకు కలిపి 100 మార్కులు వస్తాయి. మీకు ఎప్పుడైనా సరే రిటర్న్ టెస్ట్లో అయితే మీకు పేపర్లో ఏ సబ్జెక్ట్ ఏమి ఇస్తాడో మీకు చాలా వరకు కష్టంగా ఉంటుంది. ఏది ఇస్తారో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ ఫిజికల్ ఈవెంట్స్, ఈ రన్నింగ్ ఈవెంట్స్, ఫీల్డ్ ఈవెంట్స్ వచ్చేసరికి మీరు ఎంత కష్టపడితే మీరు అంత మార్కులు సంపాదించి జాబ్ కొట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ గమనించి షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ సర్వీస్మెన్స్కి వచ్చి 100 మీటర్స్ వచ్చేసరికి 16.50 సెకండ్స్ పరిగెత్తినట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్ 7 మార్కులు పడతాయి. మిగతా గ్రాడ్యుయేషన్ ప్రకారంగా తక్కువ టైం చేస్తే ఎక్కువ మార్కులు పడతాయి. అదేవిధంగా లాంగ్ జంప్కు ఎక్స్ సర్వీస్మెన్లకు 3.65 నుండి 3.79 వరకు 9 మార్కులు పడతాయి. దాని మీద గ్రాడ్యుయేషన్ టేబుల్ ప్రకారంగా ఎక్కువ దూరం దూకినట్లయితే ఎక్కువ మార్కులు కైవసం చేసుకుంటారు. అదేవిధంగా 1600 మీటర్స్ రన్కి వచ్చేసరికి 9 మినిట్స్ 1 to 9 మినిట్స్ 30 సెకండ్స్ పరిగెట్టినట్లయితే 10 మార్కులు. అదేవిధంగా ఎక్కువ మార్కులు సాధించాలంటే గ్రాడ్యుయేషన్ ప్రకారం మార్కులు కైవసం చేసుకోవచ్చును. నెక్స్ట్ ఉమెన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు 3 ఈవెంట్లో ఏ విధంగా స్కోర్ చేయాలో మీకు గ్రాడ్యుయేషన్ టేబుల్లో చెప్తాను. 100 మీటర్స్ రన్ మినిమం 17.51 నుండి 18 సెకండ్స్ వరకు 9 మార్కులు. అలాగే ఇంకా దానికంటే తక్కువ టైమింగ్స్లో పరిగెడితే ఎక్కువ మార్కులు సంపాదించగలరు. లాంగ్ జంప్ విషయానికి వస్తే 2.75 నుండి 2.90 మీటర్స్ వరకు 11 మార్కులు. 11 మార్కులు అయితే క్వాలిఫికేషన్ మాత్రమే అవుతారు. దానికంటే ఎక్కువ దూరం దూకినట్లయితే మీరు టేబుల్లో ఉన్న ప్రకారం ఎక్కువ మార్కులు పొందగలరు. అదేవిధంగా 1600 మీటర్స్ రన్కి వచ్చేసరికి 10 మినిట్స్ 30 సెకండ్స్ పరిగెట్టినట్లయితే 15 మార్కులు వస్తాయి. అవి ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్కే. దానికంటే తక్కువ టైంలో పరిగెడితే మీరు ఎక్కువ మార్కులు వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ ఈ 3 ఈవెంట్లకి కలిపి 100 మార్క్స్. 1600 మీటర్స్కు 40 మార్కులు, 100 మీటర్స్కు 30 మార్కులు, లాంగ్ జంప్కు 30 మార్కులు. మనం ఎంత మ్యాక్సిమం స్కోర్ చేసినట్లయితే అన్ని మార్కులు సంపాదించుకోగలం. ఇప్పటి వరకు మీకు ఈవెంట్స్ ఏ టైమింగ్ చేస్తే ఎన్ని మార్కులు పడతాయి అని చెప్పడం జరిగింది. మరి ఆ టైమింగ్స్లో మీరు రీచ్ అవ్వాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? ముందుగా మీకు 1600 మీటర్స్ రన్ గురించి చెప్తున్నాను, గమనించండి. సర్వసాధారణంగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోజునే చాలామంది ఎక్కువ దూరం పరిగెత్తడానికి ట్రై చేస్తారు. అదేవిధంగా స్పీడ్గా పరిగెత్తడానికి కూడా ట్రై చేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే 1-2 రోజులు మీరు జోష్గా ఉంటారు. ఆ హుషారుతో ఎక్కువ దూరం పరిగెత్తగలరు, ఎక్కువ స్పీడ్ కూడా పరిగెత్తగలరు. కానీ 2 రోజుల తర్వాత మీకు బాడీ పెయిన్స్, మోకాలు నొప్పులు వస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ మొదలెట్టిన తర్వాత ప్రతివారు
15 రోజులు బేసిక్ ట్రైనింగ్ చేయాలి. అది ఏ విధంగా చేయాలి అని మీకు చెప్తాను. మొదటి 15 రోజులు మీకు తక్కువ స్పీడ్తో ఎక్కువ రిపిటేషన్స్ చేయాలి. అలాగే లైట్ వెయిట్ ట్రైనింగు, షటిల్ రన్నింగు షెడ్యూల్ ప్రకారం చేయాలి. ఫస్ట్ మన కాంపిటీషన్ పీరియడ్ బట్టి ప్రాక్టీస్ టైంని 2 భాగాల విభజించాలి. ఫస్ట్ ఆఫ్ సీజన్, సెకండ్ సీజన్. ఆఫ్ సీజన్ అంటే ప్రాక్టీస్కి సుమారు 4-5 నెలలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంకా నోటిఫికేషన్ పడలేదు. జనవరిలో ఒకవేళ పడినట్లయితే అక్కడికి ఒక 3 నెలలు కానీ 2 నెలలు కానీ టైం ఉంటుంది. ఇప్పుడు నుండి మనం ప్రాక్టీస్ మొదలెడితే ఇప్పుడు ఆఫ్ సీజన్ అవుతుంది. అంటే 5 నెలలు 4 నెలల ముందు ఆఫ్ సీజన్ అవుతుంది. సీజన్ అంటే కాంపిటీషన్ బిఫోర్ 45 డేస్. అప్పుడు సీజన్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఆఫ్ సీజన్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి మీకు చెప్తాను. ఆఫ్ సీజన్లో ప్రాక్టీసు ఎండ్యూరెన్స్ కోసం మనం వారానికి ఒక రోజు 4 నుండి 5 కిలోమీటర్లు క్రాస్ కంట్రీ రేస్ ఆర్ రోడ్ రేస్ చేయాలి. అదేవిధంగా వారంలో ఒకసారి శాండ్లో రన్నింగ్ చేయడము, వారంలో ఒకసారి వాటర్లో, అంటే సపోజ్ బీచ్ ఒడ్లోకి వెళ్ళామనుకోండి, ఒక మోకాలు నీరు వరకు తక్కువ నీరు ఉన్నప్పుడు ఆ వాటర్లో రన్ చేస్తే మీకు మంచి హైన్ యాక్షన్ వస్తుంది. ఆ విధంగా చేయాలి. వారంలో ఒకరోజు లైట్ వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి. అదేవిధంగా వారంలో ఒకరోజు 10 into 6 మీటర్స్ అంటే 10 మీటర్లు దూరం 2 లైన్లు గీసుకొని ఆ 2 లైన్లు 6 సార్లు టచ్ చేసినట్లయితే ఒక సెట్ అవుతుంది. అలాగా ఒక 4 సెట్లు కానీ 6 సెట్లు కానీ చేయాలి. అది ఎప్పుడు కూడా ఒకరు చేయకూడదు. ఒకరు చేస్తే మీరు చేయలేరు, స్ట్రైన్ అయిపోతారు. 2 కంటే ఎక్కువ మంది కలిసి చేసినట్లయితే మీరు యాక్టివ్గా చేయగలరు. వారంలో ఒకరోజు షెడ్యూల్ ప్రకారము 1600 మీటర్ సంబంధించిన వర్కౌట్లు, ఒకరోజు 1000 మీటర్స్. అంటే 1000 మీటర్స్ అంటే ట్రాక్లో 2.5 రౌండ్లు పరిగెడితే సరిపోతుంది. అలాగా 2.5 రౌండ్లు పరిగెట్టి 200 మీటర్స్ వాక్ చేసి అగైన్ మళ్ళీ 1000 మీటర్స్ 2.5 రౌండ్లు పరిగెట్టి 2000 మీటర్స్ వాక్ చేసి అలాగా ఒక రోజులో 4 పర్యాములు 1000 మీటర్స్ వర్కౌట్స్ చేయాలి. అదేవిధంగా వారంలో ఒకరోజు 600 మీటర్స్ వర్కౌట్స్ చేయాలి. అదేవిధంగా 400 మీటర్స్ వర్కౌట్స్ ఒకరోజు చేయాలి. ఇవన్నీ తక్కువ స్పీడ్తో ఎక్కువ రిపిటేషన్స్ చేయాలి. అంటే తక్కువ స్పీడ్ అంటే 65-70% పరిగెడితే సరిపోతుంది. అయితే రిపిటేషన్స్ ఎక్కువ చేయాలి. ఎక్కువగా ఈ వర్కౌట్స్ అన్నీ గ్రౌండ్లోనే చేయాలి. ఎందుకంటే రోడ్డు మీద పరిగెడితే మీకు కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి 400 మీటర్స్ ట్రాక్ ఉంటే 400 మీటర్స్ ట్రాక్లో, లేకుంటే 400 మీటర్స్ ట్రాక్ లేనప్పుడు మీరు చిన్న కాలేజీల్లో 200 మీటర్స్ ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్లో అయినా పరిగెత్తవచ్చును. ఈ వర్కౌట్స్ అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారమే చేయాలి. ఆ షెడ్యూల్ ప్రకారం చేసినట్లయితే వారం రోజులంతా ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పనిసరిగా ఒకరోజు రెస్ట్ తీసుకోవాలి. చాలామంది ప్రాక్టీస్ దగ్గర ఏమవుతుందంటే ఇంకా దగ్గర అయిపోతుంది కదా, పొద్దున సాయంత్రం ఖాళీ లేకుండా కంటిన్యూగా పరిగెడతారు. అలా పరిగెడితే మీకు ఇంప్రూవ్మెంట్ ఉండదు. వారం రోజులు ప్రాక్టీస్ బాగా చేసిన తర్వాత తప్పనిసరిగా ఒకరోజు రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు సీజన్ ప్రాక్టీస్ అంటే 30 రోజులనే కాదు, 45 డేస్ వరకు ముందు నుండి మీరు సీజనల్ ప్రాక్టీస్. అంటే సీజనల్ ప్రాక్టీస్కి ఆఫ్ సీజన్ ప్రాక్టీస్కి తేడా ఏంటంటే మీకు సీజన్లో చేసిన ప్రాక్టీసులు ఎక్కువ స్పీడ్తో, అంటే 3/4 స్పీడ్, 90% స్పీడ్ వరకు కూడా 90% స్పీడ్ వరకు ఎక్కువ స్పీడ్తో తక్కువ రిపిటేషన్ చేయాలి. సపోజ్ 1000 మీటర్స్ పరిగెట్టారనుకోండి, ఆఫ్ సీజన్లో 6 వరకు మనం రిపిటేషన్స్ చేసాం. సీజన్కి వచ్చేసరికి 3 లేక 4 చేస్తే సరిపోతుంది. అది ఎక్కువ స్పీడ్తో పరిగెడతాం కాబట్టి. అలాగే వర్కౌట్స్ చేసినప్పుడు బిట్వీన్ రెస్ట్, సీజన్లో
ఎక్కువ రెస్ట్ ఇవ్వాలా. ఆఫ్ సీజన్లో తక్కువ రెస్ట్ ఇచ్చినా 200 మీటర్స్ వాక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మాత్రం సీజన్లో ప్రాక్టీస్కి సపోజ్ 400 మీటర్స్ 70 సెకండ్స్లో పరిగెత్తారనుకోండి, నెక్స్ట్ వర్కౌట్కి 8 to 10 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలా. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకొక 400 మీటర్స్ పరిగెత్తాలి. ఆ విధంగా మీరు షెడ్యూల్ ప్రకారం చేసినట్లయితే మీకు 600 మీటర్స్ తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు పెర్ఫార్మెన్స్ వస్తుంది చెప్పాను. ఇప్పుడు కాంపిటీషన్లో ఏ విధంగా చేయాలి మీరు చెప్తాను. ఇది 400 మీటర్స్ ట్రాక్. 1600 మీటర్స్ పరిగెత్తాలంటే 4 రౌండ్లు వేస్తే 1600 మీటర్స్ కంప్లీట్ అవుతుంది. 400 మీటర్స్ ట్రాక్లో ఎన్ని ఉన్నాయి కర్వులు? 4 కర్వులు ఉన్నాయి. ఫస్ట్ కర్వ్, సెకండ్ కర్వ్, థర్డ్ కర్వ్, ఫోర్త్ కర్వ్. 1600 మీటర్స్ ఫస్ట్ కర్వ్ దాని నుండి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఆర్చ్, ఎందుకంటే ఫినిషింగ్ పాయింట్ ఇదే, కానీ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ట్రాక్కి వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్రాస్ లైన్ పెట్టి స్టార్టింగ్ విడిచిపెడతారు. అప్పుడు ఏం జరుగుతుంది, 1600 మీటర్స్ కాంపిటీషన్లో ఎక్కువ మంది ఒకేసారి వెళ్తారు కాబట్టి ఫస్ట్ లైన్ రావడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే ఇలా పరిగెడితే మీకు డిస్టెన్స్ పెరిగిపోతుంది. డిస్టెన్స్ పెరిగిపోయి మీకు టైం టేకన్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ లైన్కే రావడానికి ట్రై చేస్తారు క్రాస్గా. అలాంటప్పుడు మీరు చాలామంది తొక్కేసుకుని పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఫేసింగ్ రేస్ చేయాలా, అంటే స్పీడ్ తగ్గకుండా జాగ్రత్తగా పరిగెడుతూ 200 మీటర్స్ వరకు, అంటే 200 మీటర్స్ అంటే థర్డ్ కర్వ్, ఫస్ట్ కర్వ్, సెకండ్ కర్వ్, థర్డ్ కర్వ్ వరకు ఫేసింగ్ రేస్ చేయాలా. తర్వాత ఎవరి స్టాండర్డ్ బట్టించి వారు మిగతా 400 మీటర్స్ పరిగెడుతూ, అంటే 600 అవుతుంది. అప్పుడు లాస్ట్ 600 లాస్ట్ రౌండ్లో వచ్చేటప్పుడు 600 మీటర్స్ దగ్గర నుండి రేస్ చేయాలి రేస్ని. లేకపోతే ఇక్కడ నుండి ఫుల్ రేస్ చేసినా మీరు ఇక్కడికి వచ్చేసరికి తేలిపోతారు. మీ స్టాండర్డ్ బట్టించి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నుండి గ్రాడ్యువల్ ఇక్కడ నుండి రేస్ చేయాలి. ఫోర్త్ కర్వ్ దగ్గర నుండి, అంటే 100 మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. ఇక్కడ నుండి 100 మీటర్స్ కూడా ఉండదు, 80 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుండి ఫుల్ స్పీడ్తో కంప్లీట్ చేయాలి. మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఫేసింగ్ రేసు, తర్వాత రేజింగ్ రేసు, థర్డ్ వన్ ఫైనల్గా ఫినిషింగ్ రేసు. ఈ 3 విభాగాలుగా డిసైడ్ చేసుకోవాలి. చాలామంది థర్డ్ కర్వ్కి వచ్చేసరికి చాలామందికి ఒంట్లో ఓపిక అయిపోతుంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే హ్యాండ్ స్వింగ్ చేసినట్లయితే బాగా ఆటోమేటిక్గా లెగ్స్ రోలే ఫినిష్ చేయగలరు. కొంతమంది ఈ ట్రాక్ని చూసి మీకు ఫీర్ వస్తుంది. ఎప్పుడు కొన్ని దగ్గరలో 10 లైన్స్ కూడా ఉంటాయి ట్రాక్స్. ఆ గ్రౌండ్ డిస్టెన్స్ బట్టించి, ఆ గ్రౌండ్ విడ్త్ బట్టించి మీకు ట్రాక్ వేస్తారు. కొన్ని దగ్గర 6 ఉంటాయి, 6 లైన్స్ ఉంటాయి, కొన్ని దగ్గర 8 లైన్స్ ఉంటాయి, కొన్ని 10 లైన్స్ ఉంటాయి. లైన్కి విడ్త్ 1.22 మీటర్స్. కాబట్టి 10 లైన్స్ ఉన్నప్పుడు మీకు పెద్ద గ్రౌండ్గా ఉంటుంది. కానీ మీరు మెజర్ చేసేది ఎక్కడి ఫస్ట్ లైన్దే చూడాలి. ఇది 400 మీటర్స్. ఇది ఎంత ఉందో మీకు అనవసరం. దీనికి మార్క్ పెడతారు. అది మీకు 1600 మీటర్స్లో మార్క్ అయ్యారు. మొత్తం గ్రూప్గా స్టార్ట్ చేస్తారు. ఈ గ్రూప్గా స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా పరిగెత్తాలి మీకు చెప్పాను. ఇదంతా మీరు గమనించాలి. 1600 మీటర్స్ కాంపిటీషన్లో పాల్గొనే ముందు వార్మప్ ఏ విధంగా చేయాలా, ఎంత టైంలో ముందు చేయాలో మీకు చెప్తాను. సర్వసాధారణంగా కాంపిటీషన్ మనం అనుకున్న టైం అప్పుడు జరగదు. మనం మధ్యాహ్నం ఉంటుంది ఒక రోజు ఈవినింగ్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, డిఫరెంట్ టైమ్స్లో ఉంటుంది. అలాంటప్పుడు కాంపిటీషన్ మనం అప్రాక్సిమేట్లీ పలానా టైంకి మొదలవుద్దని తెలుసుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ముందు మీరు వార్మప్ చేసి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లైట్గా చేసి ఉంటే సరిపోతుంది. కానీ ఎర్లీగా బాగా 1 అవర్ ముందు వార్మప్ చేసి మళ్ళీ చేయాలంటే మీకు బాడీలో స్ట్రెంత్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒకేసారి వార్మప్ చేయాలి. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ముందే. 1 గంట ముందు మీరు చేయాలనుకోండి మళ్ళీ బాడీ కూల్ అవుతుంది. మీరు మళ్ళీ పరిగెత్తాలంటే మీకు ఎనర్జీ వేస్ట్ అవుతుంది మళ్ళీ వార్మప్ చేయాలంటే. కాకుంటే 10 మినిట్స్ బిఫోరే చేయండి వార్మప్ని. రిలాక్స్గా ఉండండి. కాంపిటీషన్లో కాన్సన్ట్రేషన్ చేసి పరిగెత్తండి. ముందు వార్మప్ తర్వాత చాలామంది ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీరు కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేయకుండా వెళ్ళిపోతారు. అలా చేయకూడదు.
బిఫోర్ రన్నింగ్, ఆఫ్టర్ రన్నింగ్ తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయాలి. బిఫోర్ రన్నింగ్ వార్మప్ ఎక్సర్సైజ్లు, ఆఫ్టర్ రన్నింగ్ తప్పనిసరిగా కూల్ డౌన్, లింబరింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం గ్రౌండ్ నుండి బయటికి రావాలి. 1600 మీటర్స్ ఈవెంట్స్లో మీకు కొన్ని టిప్స్ మీకు తెలియపరచడం జరిగింది బోర్డు మీద. అవి తప్పనిసరిగా మీరు ఫాలో అయ్యి షెడ్యూల్ ప్రకారమే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. ఇప్పుడు లాంగ్ జంప్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, కాంపిటీషన్లో ఏ విధంగా చేయాలి చెప్తాను. లాంగ్ జంప్ చేసినప్పుడు ముఖ్యంగా 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. 1 రన్వే, 2 టేకాఫ్, 3 పిట్లో ల్యాండింగ్. ఇప్పుడు రన్వే గురించి తెలుసుకుంటాం. రన్వే లాంగ్ జంప్లో ముఖ్యంగా రన్వే చాలా ఇంపార్టెంట్. చాలామంది దూకుతారు కానీ ఫౌల్ జంప్ అయినా దూకగలరు, లేకుంటే అడ్వాన్స్గా అయినా టేకాఫ్ బోర్డుకి ఒక అడుగు ముందు నుండి కానీ లేకుంటే అడుగు తర్వాత కానీ ఫౌల్ జంప్ కానీ చేస్తారు. కానీ అది టేకాఫ్ బోర్డు నుండే మెజర్ చేస్తారు. ఫౌల్ జంప్ అయితే పూర్తిగా కౌంట్ చేయరు. ఒకవేళ మీరు టేకాఫ్ బోర్డు నుండి 2 అడుగులు ముందు దూకారనుకోండి, మీకు కౌంట్ చేసేది ఎక్కడ నుండి చేస్తారు? టేకాఫ్ బోర్డు దగ్గర నుండే, టేకాఫ్ బోర్డు ఎడ్జ్ దగ్గర నుండే మీకు కౌంట్ చేస్తారు. కాబట్టి మీకు ఆ 2 అడుగులు మీరు లాస్ అయిపోతారు. కాబట్టి ఆ టేకాఫ్ని సెట్ చేసుకోవడం, రన్వే చెకప్ చేసుకోవడం లాంగ్ జంప్లో చాలా ఇంపార్టెంట్. రన్వేని ఎప్పుడు లాంగ్ జంప్ టేకప్ దగ్గర నుండి స్టార్టింగ్ పాయింట్ వైపు మెజర్ చేసుకోవాలి. అయితే సుమారు 30 మీటర్ల వరకు రన్వే తీసుకోవచ్చును. కొంతమంది ఇంకా తక్కువ తీసుకుంటారు, కొంతమంది ఇంకా ఎక్కువ తీసుకోవచ్చును. కానీ 30 మీటర్ల వరకు సహజంగా తీసుకుంటే సరిపోతుంది. అయితే మీరు 30 మీటర్లు ఆ టైంలో టేప్ ఉండదు కదా సార్, మాకు ఎలా కొలుసుకుంటాం అని మీకు ఒక డౌట్ ఉండేది. మీరు ఎప్పుడు కూడా అప్రాక్సిమేట్లీ టేకాఫ్ బోర్డు దగ్గర నుండి అడుగులతో లెక్క పెట్టుకొని కొలుసుకోవాలి. ఆ 30 మీటర్లని 3 భాగాలుగా చేసుకొని ఫస్ట్ 10 మీటర్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి ఫస్ట్ 10 మీటర్స్ 80% స్పీడ్తోనూ రన్ చేయాలి. అక్కడ నుండి నెక్స్ట్ 10 మీటర్స్ 90% స్పీడ్, అక్కడ నుండి లాస్ట్ టేకాఫ్ బోర్డు వరకు 100% స్పీడ్తో రన్ చేస్తూ రన్వే రన్నింగ్ చెకప్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ టేకాఫ్ లెగ్. టేకాఫ్ అంటే ఫిట్కి కొద్దిగా దూరంలో టేకాఫ్ బోర్డు ఉంటుంది, చెక్ బోర్డు, దాన్ని టేకాఫ్ బోర్డు అంటారు. టేకాఫ్ బోర్డు తొక్కి జంప్ చేయొచ్చును. కానీ ఆ టేకాఫ్ బోర్డు ఎడ్జ్లో, గ్రౌండ్ వైపు ఉన్న ఎడ్జ్లో చిన్న సున్నం మార్క్ ఉంటుంది. ఆ మార్క్ని తొక్కితే ఫౌల్ అవుతారు. ఆ మార్క్ తొక్కకుండా టేకాఫ్ బోర్డు మీద హిట్ చేయొచ్చును. సర్వసాధారణంగా టేకాఫ్ని ఎక్కువ మందికి లెఫ్ట్ లెగ్ టేకాఫ్ బోర్డు ఉంటుంది. స్ట్రాంగ్ లెగ్ అంటారు, దాన్నే లీడింగ్ లెగ్ అంటారు, స్ట్రాంగ్ లెగ్ అంటారు. ఎక్కువ మందికి లెఫ్ట్ లెగ్ టేకాఫ్ ఉంటుంది. కొంతమందికి రైట్ లెగ్ టేకాఫ్ ఉంటుంది. మీరు రన్వే చేసినప్పుడు ముందు ప్రాక్టీస్లోనే మీరు చెకప్ చేసుకోవాలా. ఎంత దూరం నుండి వస్తే 30 మీటర్స్ అంటే 30 మీటర్సే కాదు, మీ కెపాసిటీని బట్టించి 25 మీటర్స్ పెట్టుకోవచ్చును. అది ఎప్పుడు మీరు ప్రాక్టీస్లోనే ఒక అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ మీకు మైండ్లో ఉండాలి. ఎంత దూరం నుండి అయితే నాకు సరిపోతుందని. ఆ విధంగా మీరు రన్వేని చెకప్ చేసుకుంటూ ఫస్ట్ జంప్లో సపోజ్ టేకాఫ్కి ఒక అడుగు ముందు పడింది అనుకోండి, మీరు స్టార్టింగ్ పాయింట్లో ఒక అడ్వాన్స్గా ముందుకు తీసుకొని బయలుదేరినట్లయితే మీకు కరెక్ట్గా టేకాఫ్ బోర్డు మీద పడుతుంది. లేకుంటే టేకాఫ్ బోర్డు తరువాత ఒక అడుగు పడింది అనుకోండి, ఒక అడుగు వెనక్కి మీరు స్టార్ట్ అయితే కరెక్ట్గా టేకాఫ్ బోర్డు మీద పడుతుంది. ఆ విధంగా మీరు కాంపిటీషన్ చేసినప్పుడు సెట్ చేసుకోలేరు. మీరు అదంతా ప్రాక్టీస్లోనే నేర్చుకోవాలి. టేకాఫ్ బోర్డు దగ్గరికి వచ్చినప్పుడు
లెఫ్ట్ లెగ్ అయితే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ అయితే రైట్ లెగ్. టేకాఫ్ బోర్డ్ని లెఫ్ట్ లెగ్ అయిన వాళ్ళు హిట్ చేస్తూ బోత్ హ్యాండ్స్ రీచ్ చేస్తూ ఎయిర్లోకి లేచి జంప్ చేయాలి. ఎప్పుడు హైట్లో జంప్ చేయాలి. నెక్స్ట్ ల్యాండింగ్. లాంగ్ జంప్ చేసినప్పుడు ల్యాండింగ్ ఏ విధంగా చేయాలి? టేకాఫ్ బోర్డు ఎప్పుడు టేకాఫ్ బోర్డు రన్వే చేసినప్పుడు టేకాఫ్ బోర్డుని చూడకూడదు. మీ దృష్టి అంతా ఫిట్ మీద ఉండాలి. ఫిట్ మీకు ఎక్కడ మీరు టార్గెట్ అక్కడ ఎంత దూకాలా అది మీ ఎయిమ్. టేకాఫ్ బోర్డుని చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. టేకాఫ్ బోర్డు చూడకుండా స్ట్రైట్గా ఫిట్ అవతల విడిచి చూస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. లెఫ్ట్ లెగ్ టేకాఫ్ అయిన వాళ్ళు లెఫ్ట్ లెగ్ హిట్ చేస్తూ బోత్ హ్యాండ్స్ రైజ్ చేసి ఎయిర్లోకి వెళ్ళి ల్యాండింగ్ అయినప్పుడు 2 చేతులు 2 కాళ్ళకి తగిలే విధంగా ముందుకి ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ అయిన తర్వాత మీ చేతులు కానీ మీ షీట్ కానీ వెనక్కి ఆనించరాదు. వెనక్కి ఆనించినట్లయితే అక్కడ నుండే మెజర్ చేస్తారు. ప్రతిరోజు లాంగ్ జంప్ చేయకూడదు. అయితే అప్పుడప్పుడు జంప్ టెక్నిక్స్, షార్ట్ జంప్స్, స్టాండింగ్ జంప్స్, హడ్డిల మీద జంప్ చేయడం, డ్రిల్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇవి చేస్తే మీకు జంప్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ కాంపిటీషన్ దగ్గర ఉంది కదా, రోజు పొద్దుట సాయంత్రం జంప్ చేస్తామంటే మీకు జంప్ ఇంప్రూవ్మెంట్ అవ్వదు. వీక్లీ 1 or 2 times చేస్తే జంప్ సరిపోతుంది. కానీ జంప్ టెక్నిక్స్, హడ్లీ జంప్స్, డ్రిల్స్, స్టాండింగ్ జంప్స్, షార్ట్ జంప్స్ అంటే 3-5 steps నుండి వెళ్ళి జంప్ చేయడం. స్టాండింగ్ జంప్స్ అంటే ఎస్గా ఫిట్కి ఎడ్జ్లో ఉండి స్టాండ్ జంప్స్ తీసుకోవడం. ఇవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 100 meters టిప్స్ కోసం కొన్ని మీకు చెప్తాను. 100 meters అంటే ముందు మీకు బాడీలో పవర్ ఉండాలా, స్ట్రెంగ్త్ ఉండాలా. అవి ప్రాక్టీస్లోనే ఏ విధంగా చేయాలో మీకు ముందుగా బేసిక్ ట్రైనింగ్లో మీకు చెప్పడం జరిగింది 1600 meters చెప్పినప్పుడు. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 100 meters రన్నింగ్కు ఎక్కువగా వారంలో ఒకసారి వెయిట్ ట్రైనింగు, అలాగే శాండ్ రన్నింగు, బీచ్ ఒడ్డున వాటర్లో పరిగెత్తడం. ఎందుకంటే హైన్ యాక్షన్ మీకు చాలా ఇంపార్టెంట్. పవర్ ఉండాలా, హైన్ యాక్షన్ ఉండాలా. అప్పుడే మీకు 100 metersలో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే ఆఫ్ సీజన్లో ట్యూబ్ కట్టి నడుముకు కట్టి ఎక్సర్సైజ్ కూడా మీకు చూపించడం జరిగింది. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే 100 metersకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యంగా 100 metersని స్టార్టింగ్ చాలా ఇంపార్టెంటు. స్టార్టింగ్ చాలా చురుగ్గా ఉండాలా. స్టార్టింగ్లో సర్వసాధారణంగా మీకు అథ్లెట్స్ కాంపిటీషన్లో అయితే స్టాండింగ్ పొజిషన్ ఉంటుంది. స్టార్టింగ్ బ్లాక్ మీద స్టార్ట్ అవుతారు. కానీ మీకు పోలీస్ రిక్రూట్మెంట్లో స్టార్టింగ్ బ్లాక్ లేకుండా మీరు స్టాండింగ్ స్టార్ట్సే ఉంటాయి. స్టాండింగ్ స్టార్ట్స్ అంటే ఆన్ యువర్ మార్క్ అని చెప్పగానే మీరు లెఫ్ట్ లెగ్ అయితే అలవాటు ఉంటే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ అలవాటు ఉంటే రైట్ లెగ్ ముందును పెట్టి లైట్గా బెండ్ అవుతారు. సెట్ అని కాషన్ మీద రెడీగా ఉంటారు. ఆల్రెడీ మీరు సెట్గా వచ్చే ఉంటారు. ఎందుకంటే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఆన్ యువర్ మార్క్ సెట్ గో ఉంటుంది. మీరు స్టాండింగ్లో ఉన్నప్పుడు సెట్ ఉండదు. కాషన్ ఆన్ యువర్ మార్క్ విజిల్ ఆర్ ఫైర్ ఏదో ఒకటి ఉంటుంది. దాని మీద మీరు ఫాలో అయ్యి వెనకాల ఉన్న కాల్ని బలంగా ముందుకు లాగుతూ ఫాస్ట్గా ముందుకు సాగాల. ఎప్పుడు మీరు 100 meters స్టార్టింగ్లో ముందు కాలు మీదే టో మీదే బరువంతా బ్యాలెన్స్ చేసి ఉంచాలి. అలా ఉన్నట్లయితే మీకు ఫాస్ట్గా ముందుకు కదలగలదు. అదే వెనక్కి సిట్టింగ్ ఉన్నారనుకోండి, ముందుకు వెళ్ళేసరికి బెండ్ అయ్యేసరికి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పోతాయి. కాబట్టి బెండ్ పొజిషన్లో ఉంటూ ముందు కాలు మీదే మీ శరీర బరువంతా ఆనించి ఉండాలి. బట్ ముఖ్యంగా ఫినిషింగ్కి వచ్చేసరికి 100 meters ఫినిషింగ్లో చాలామంది 5 meters ముందు స్లో అవుతున్నారు. అలా స్లో అవ్వకుండా ఫినిషింగ్ దాటిన 10-15 meters వరకు రేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మీకు టైమింగ్స్ వస్తాయి. మీకు 100 meters ఏ విధంగా చేయాలో ఈ పాయింట్ వైజ్ మీకు
దీంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. అవన్నీ పాటిస్తూ ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పటి వరకు చూశారు కదా ఈ వీడియో. ఇదే విధంగా ఆంధ్రాలో పోలీసు ఉద్యోగం కావాలనుకునే అభ్యర్థులకు ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ ఈవెంట్స్ గురించి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సదవకాశాన్ని పోలీసు ఉద్యోగం కావాలనుకునే అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.